తనను ఓడించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన ఈ రాకుమారి తీరా ఓడిపోయాక ఎందుకు మాట తప్పింది? దారి పొడవునా శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తా వినురాజా. పూర్వం కనకపురి రాజ్యాన్ని రాజా మహేంద్రుడు, రాణి ప్రమీలాదేవి చాలా గొప్పగా పరిపాలించేవారు. రాజ్యం సుభిక్షంగా ఉంది, కానీ వారికి సంతానం లేదన్న లోటు మాత్రం ఉండేది. ఎన్నో పూజల తర్వాత రాణి ప్రమీళాదేవికి ఒక పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఇందుమతి అని పేరు పెట్టారు. కాలం వేగంగా గడిచింది. 7 ఏళ్ల వయసులోనే ఇందుమతి కత్తిపట్టింది. లే తల్లి, కింద పడితేనే గదా గెలవడం తెలిసేది. లేదు నాన్నా, నేను ఎప్పటికీ ఓడిపోను. ఏళ్లు గడిచాయి. ఇందుమతి ఏ రోజూ వెనకడుగు వేయలేదు. గుర్రపు స్వారీ, కత్తిసాము, విలువిద్య అన్నింట్లోనూ ఆరితేరింది. ఇందుమతి, నీకు పెళ్లి వయసు వచ్చింది తల్లి. ఒకసారి ఈ రాకుమారుల చిత్రపటాలు చూడు. వద్దమ్మా, నన్ను యుద్ధంలో ఓడించిన వీరుణ్ణే నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడే మన రాజ్యానికి సరైన రక్షణ ఉంటుంది నాన్నా. సరే తల్లి, నీ ఇష్టమే నా శాసనం. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. కూతురి శపథం నెరవేర్చడానికి మహారాజు ఒక బ్రహ్మాండమైన యుద్ధ ప్రాంగణాన్ని సిద్ధం చేయించాడు. దేశదేశాల నుండి వచ్చిన వీరులందరికీ స్వాగతం. మా అమ్మాయి ఇందుమతిని ఈ యుద్ధ ప్రాంగణంలో ఓడించిన మహావీరుడికి నా కూతురు, ఈ కనకపురి రాజ్యము దక్కుతాయి. స్వయంవర సంగ్రామం మొదలుపెట్టండి. ఓ మహారాజా, నేనొక ఆడపిల్లతో యుద్ధం చెయ్యాలా? నా కత్తి దెబ్బకు ఈ సుకుమారి నిలబడగలదా? అహంకారంతో విర్రవీగిన ఆ రాజు క్షణాల్లోనే ఆమె పాదాల చెంత నేలకురిగాడు. స్వయంవర సంగ్రామం రోజుల తరబడి సాగింది. తమ వంతు వచ్చే వరకు గుడారాల్లో విశ్రమించిన అహంకారి రాజులంతా ఒక్కొక్కరుగా ఆమె చేతిలో ఓడిపోయారు. కాని చందనగిరి యువరాజు ఉదయవర్మ మాత్రం ప్రతిరోజూ ప్రేక్షకుల మధ్య కూర్చుని ఆమె యుద్ధ మెలకువలను గమనించాడు. ఒకరోజు ఆమె అద్భుతమైన దాడిని చూసి ముగ్ధుడై ప్రేక్షకుల్లోంచి లేచి గట్టిగా చప్పట్లు కొట్టాడు. వందలాది మంది అరుస్తున్నా ఆమె దృష్టి ఆ చప్పట్ల వైపు మళ్ళింది. ఇద్దరి చూపులు ఒక క్షణంపాటు అలాగే నిలిచిపోయాయి. మరుసటి రోజు ఉదయము చందనగిరి యువరాజు ఉదయవర్మ వంతు వచ్చింది. అతను అహంకారిలా కాకుండా ప్రశాంతంగా ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరు మొదలైంది. ఇద్దరి కత్తులు మెరుపుల్లా కదులుతున్నాయి. ఆట ముగించాలనుకున్న ఇందుమతి తను రోజూ చేసే బ్రహ్మాస్త్రమైన దాడికి సిద్ధమైంది. ఆమె ఎడమకాలు వెనక్కి వేసింది. కాని ఈ దాడిని ముందే పసిగట్టిన ఉదయవర్మ రెప్పపాటులో ఆమె కత్తిని తప్పించుకొని తన కత్తిని ఆమె మెడ దగ్గర ఆపాడు. ఆమెను ఓడించిన మరుక్షణం ఉదయవర్మ తన కత్తిని దించి ఆమెకు ఎంతో గౌరవంగా నమస్కరించాడు. ఆ వీరుడి సంస్కారానికి ఇందుమతి చిరునవ్వుతో తలవంచింది. శభాష్! నా కూతురి అజేయమైన విద్యను ఓడించిన ఏకైక వీరుడివి నువ్వే. మా కనకపురి రాజ్యానికి కాబోయే రాజువి, నా అల్లుడివి నువ్వే. నన్ను క్షమించండి నాన్నా, నేను ఓడిపోయానన్నది నిజమే. కానీ నేనితన్ని వివాహం చేసుకోలేను. ఏమిటి నీ మాటలకి అర్థం? నిన్ను ఓడించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని నువ్వే కదా శపథం చేశావు. ఇప్పుడు నీ మాట నువ్వే తప్పుతావా? చూశావా, రాజా విక్రమార్కుడు ప్రాణాలకు తెగించి పోరాడే ఆ రాకుమారి తీరా ఓడిపోయాక తన స్వంత శపథాన్ని ఎందుకు మీరింది? ఆ వీరుడిని ఎందుకు తిరస్కరించింది? ఆమెకు అహంకారమా? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే మీ తల ముక్కలవుతుంది. ఆమె తన శపథం మీరలేదు భేతాళ. అత్యున్నతమైన ధర్మాన్ని పాటించింది. ఉదయవర్మ తన సొంత విద్యతో ఆమెను ఓడించలేదు. రోజుల తరబడి ఆమెను గమనించి ఆమె విద్యనే నేర్చుకుని ఆమెను ఓడించాడు. అంటే పరోక్షంగా ఆమె అతనికి విద్య నేర్పిన గురువు అవుతుంది. ఉదయవర్మ ఆమెకు శిష్యుడు. ఒక గురువు తన శిష్యుడిని వివాహం చేసుకోవటం ధర్మవిరుద్ధం. అందుకే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించింది. శబాష్ రాజా,
అద్భుతమైన తీర్పు చెప్పావు. నీ జ్ఞానానికి నాకు ముచ్చటేసింది. కాని నీకు నా షరతు గుర్తుందా? నువ్వు నోరు విప్పి మాట్లాడితే నేను మళ్ళీ ఆ చెట్టుపైకి వెళ్ళిపోతాను. కాని పట్టువదలని విక్రమార్కుడు ఏమాత్రం నిరాశ చెందలేదు. తన కత్తిని సవరించుకుని మళ్లీ ఆ శవాన్ని తీసుకురావడానికి ఆ గాఢాంధకారంలోకి మర్రి చెట్టువైపు దీక్షగా అడుగులు వేశాడు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీ భుజమెక్కేస్తా.